నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేటు, దర్శనము, రూములు, అలాగే దేవస్థానానికి సంబంధించి ఏవైనా ముఖ్యమైన సమాచారం ఉంటే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఇక ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, నిన్న జూలై 5వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేమిటి అంటే జూలై 9 అలాగే జూలై 16వ తారీఖున శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా జూలై 8 అలాగే జూలై 15వ తేదీన రికమెండేషన్లు, సిఫార్సు లెటర్లను స్వీకరించబడవు అని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఎందుకు అంటే, తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ట ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు జూలై 16న బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ యాజమాన్యం వారైతే మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించాల్సిందిగా వారు కోరడమైనది. సో ఎవరైనా కానీ జూలై 8వ తారీఖున అలాగే 15వ తారీఖున దయచేసి కొండపైన జేఈఓ క్యాంప్ ఆఫీస్ వద్ద రికమెండేషన్ లెటర్లతో రావద్దు. ఎందుకు అంటే వాటి మరుసటి రోజున అయినటువంటి జూలై 9, జూలై 16న మీకు బ్రేక్ దర్శనాలు ఉండవు కాబట్టి. సో ఒక రకంగా చెప్పాలంటే షార్ట్కట్గా జూలై 9, 16న ఈ 2 రోజులు మీకు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. కావున ఆ ముందు రోజు మీరు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో, అడిషనల్ జేఈఓ క్యాంప్ ఆఫీస్లో మీరు రికమెండేషన్ లెటర్ ఇవ్వద్దు. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించి లింక్ అనేది నేను కమెంట్ సెక్షన్లో పెడతా. దయచేసి మీరు చూస్తే, మీరు చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఇక ఈరోజు వీడియోలో మీ అందరికీ రెండో పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు కదండి, ప్రతి శనివారము ఆదివారము బ్రేక్ దర్శనం ఉండదు, శుక్రవారం కూడా ఉండదు. ఈ విధంగా చూస్తే ఇవాళ రేపు కూడా బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే మీ అందరికీ మరొక విషయం అండి, ఈరోజు శనివారము జూలై 6, ఇప్పుడు టైము 11 అయింది. ఈ సమయానికైతే తిరుమలకి సంబంధించి నడక మార్గం భక్తుల యొక్క దివ్యదర్శన టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. అలాగే మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు కూడా మీ అందరికీ కూడా పూర్తి స్థాయి ఈరోజు కోట అయితే అయిపోయిందండి. భక్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. మరలా ఈరోజు సాయంత్రము 5-6 గంటల ప్రాంతంలో, అంటే ఈరోజు జూలై 6 కదండి, ఈరోజు 6వ తారీఖున సాయంత్రము 5 గంటల ప్రాంతంలో రేపు జూలై 7వ తారీఖు సంబంధించి తెల్లవారుజామున 3 గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు సంబంధించి మీ అందరికీ సర్వదర్శన టోకెన్లు విడుదల చేస్తారు. అంటే ఒక్కరోజు ముందుగానే మరుసటి రోజు తెల్లవారుజామున సర్వదర్శన టోకెన్లు భక్తులకైతే టీటీడీ యాజమాన్యం వారు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో విడుదల చేస్తారన్నమాట. అర్థమైంది కదా. ఇక ఈరోజు వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఈరోజు స్వామివారికి దర్శనము ఎంత టైం పడుతుంది, అలాగే నిన్నటి రోజు స్వామివారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు. నిన్నటి రోజు జూలై 5వ తారీఖున 65,775 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 25,126 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.41 స్వామివారి హుండీ కానుకలు. అలాగే ఈరోజు స్వామివారిని దర్శనాంతము తిరుమల స్వామివారిని చూడడానికి వచ్చిన వారటువంటి వారికి ఎవరికైతే 300, 500 రూపాయల దర్శన టికెట్ ఉందో వారందరికీ కూడా 3 గంటల లోపలే అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శన టోకెన్లు ఉంటే మీకు 5 గంటల లోపలే అయిపోతుందండి. అలాగే ఏ టోకెన్ కనుక లేకపోతే మీకు 8 గంటల లోపలే అయిపోతుంది. ప్రస్తుతం అయితే టీటీడీ వారి అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము ఈరోజు 18 కంపార్ట్మెంట్లు అయితే భక్తులు వేచి ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారము. అర్థమైంది కదండి. సో ఇది మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్. ఈ ట్యాబ్లో నేను ప్రతి అప్డేట్ కూడా మీకు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అందరికన్నా ముందుగానే మన ఛానల్లో నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది.
ఇక మీ అందరికీ ముఖ్యమైన విషయము, నేను స్క్రీన్ పైన ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ చూపిస్తున్నా. ఈ వెబ్సైట్ విధానం ద్వారా మీ అందరికీ కూడా ఇప్పటికీ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దర్శనం టికెట్లు అయితే 300 రూపాయలు అయితే అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను నిన్న చేశాను. ఆ వీడియో లింక్ పెడితే ఒకసారి చూడండి. ఎందుకు అంటేనండి, టీటీడీ దేవస్థానము అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే సెప్టెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అయిపోయినాయి, రూములు కూడా అయిపోయినాయి. సో మీకు ఉన్నటువంటి దారి కేవలము నేను చూపించినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ మాత్రమే. ఒకవేళ భక్తులు ఇంట్రెస్ట్ ఉంటే టూరిజం ద్వారా ట్రైన్ టికెట్తో పాటు కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను చేశాను, చెప్తాను, చూడండి, లింక్ పెడితే చూడండి. అలాగే ఇక్కడ చూసారా, ఒకవేళ జూన్, జూలై అంటే ఇప్పుడు జూన్ అయిపోయింది కదా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో దర్శన టికెట్ లేని వారు నేను స్క్రీన్ పైన ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ విధానాలు, ఈ ఆల్టర్నేటివ్స్ అనమాట, అంటే ఏ రకంగా దర్శనం చేసుకోవచ్చు అన్నది నేను ఇక్కడంతా కూడా రాసి పెట్టా. దీన్ని కూడా కమెంట్ సెక్షన్లో పెడితే ఒకసారి ఇది చదవండి. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో, 8 అవకాశాలు అయితే ఉన్నాయి. చూసారు కదా నేను ఎలా పెట్టానో. ఫస్ట్ వచ్చేసి సర్వదర్శనం టోకెన్ తీసుకోవచ్చు. అలాగే వర్చువల్ సేవ లేదనుకోండి, మీరు ఏం చేస్తారు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ, టీటీడీ నుంచి కూడా జనరల్ ఇప్పుడు నేను చూపించా కదా ఈ బస్ టికెట్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే హోమం టికెట్లు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను పెట్టే, ఒక్కసారి చదవండి, కింద చదవండి, నేను పెడతాను కమెంట్ సెక్షన్లో చూడండి. శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. దయచేసి ఇది ఒక్కటి భక్తులు చదవాల్సిందిగా నా రిక్వెస్ట్. మీరు ఎంతగా చదివితే ఇది 100 మందికి మీరు సేవ్ చేసినట్టు, తెలియని వారికి ఈ విషయాలు చెప్పినట్టు అవుతుంది అనమాట. ఇక రూము లేని వారి పరిస్థితి కూడా ఒకటే అవకాశం అండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఉదయం 3 గంటల నుంచి 8 గంటల లోపల. అప్పటికే రాకపోతే లాకర్స్ ఉన్నాయి, లాకర్స్లో ట్రై చేయండి. ఇంకా అక్కడ కూడా మీ వల్ల కాకపోతే లాకర్లు అయితే కంపల్సరీ అండి. మేము కొండపైన ట్రై చేయలేము అంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ ఉన్నది. అలాగే రైల్వే స్టేషన్ అయితే కూడా విష్ణు నివాసంలో కూడా ట్రై చేయండి. అర్థమైంది కదా. ఇక అక్టోబర్ నెల దర్శన టికెట్లు అనేవి మరొక 6 రోజుల ప్రెస్ రిలీజ్ వస్తుంది. అంటే ఈ నెల జూలై 14 నుంచి ప్రెస్ రిలీజ్లో ఒకటి వెంటనే వచ్చేస్తాయి. ముఖ్యంగా 12వ తారీఖునే రావచ్చు. అంటే మరొక 6 రోజుల్లో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో కూడా మీకు చేశాను మన ఛానల్ ద్వారా. దయచేసి మీరు చూడండి. అది కూడా లింక్ పెడతా. ఆల్మోస్ట్ ఈ నెల జూలై 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు అక్టోబర్ నెల 300 రూపాయల దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతాయి. అర్థమవుతుందా? దయచేసి ఆ వీడియో కూడా చూడాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. సెప్టెంబర్ నెలలో రూములు దొరకని వారు నిరుత్సాహపడకండి, లాకర్స్ ట్రై చేయండి. ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. జూలై అయినా కూడా అంతే, ఉన్నటువంటి దారులు అవి మాత్రమే. ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి, లేదా లాకర్స్ ట్రై చేయండి. ఇంతకంటే అవకాశాలు లేవు. ఒకవేళ కావాలి అంటే డోనార్ పాసులు కనుక మీకు ఉన్నట్లయితే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని దయచేసి సత్రాలలో, బ్రాహ్మణ సత్రము, ఆర్యవైశ్య సత్రము, ఆశ్రమాలు వాటిలో ట్రై చేయండి. ఇంతకంటే ఎవరు ఏమీ చెప్పలేరు, ఎందుకంటే కొండపైన ఆ ప్రైవేట్ రూమ్స్ లేవు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మరొక అప్డేట్తో మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.